2 రోజుల పాటు జరిగే హైబ్రిడ్ మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్త్రీ శక్తి థీమ్తో జరిగే ఈ మహానాడు తమకెంతో ప్రత్యేకమంటోంది టీడీపీ. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతోన్న తొలి మహానాడు కావడంతో క్యాడర్ నూతన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. తెలుగుదేశం పార్టీకి మహానాడంటే కేవలం ఒక వార్షిక సమావేశం మాత్రమే కాదు, పార్టీ ఆత్మను, ఆవిర్భావ స్ఫూర్తిని గుర్తు చేసే అతిపెద్ద పండుగ. కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకు అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ మహాసభకు పార్టీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈసారి హైబ్రిడ్ రూపంలో జరుపుతోంది టీడీపీ. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలు భౌతికంగా పాల్గొంటుండగా రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ల ద్వారా వేలాది మంది కార్యకర్తలు డిజిటల్ వేదికపై అనుసంధానం కానున్నారు. దేశం మొత్తం ఔరా అనిపించేలా, తెలుగు జాతి గర్వపడేలా ఈ మహానాడు నిర్వహిస్తామంటోంది టీడీపీ. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఖర్చులు తగ్గించుకునేందుకు, ఇంధన పొదుపు పాటించేందుకు హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహిస్తోంది టీడీపీ. రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు నేతలు. అమరావతిలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు. ప్రతి క్లస్టర్లోని కార్యకర్తలు నేరుగా కేంద్ర నాయకత్వంతో మాట్లాడే అవకాశాన్ని కల్పించడం ఈ మహానాడు స్పెషాలిటీ. టెక్నాలజీ సాయంతో ప్రతి కార్యకర్తను పార్టీ ప్రధాన వేదికతో అనుసంధానం చేయడం ద్వారా టీడీపీ డిజిటల్ యుగంలోకి అడుగు పెడుతోందని పార్టీ నాయకత్వం చెప్తోంది. అమరావతి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ పాల్గొంటారు. క్లస్టర్లలో ఉన్న కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. గతంలో వేలాది మంది మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొనే మహానాడు ఈసారి లక్షలాది మందికి చేరువ కానుంది. ఈ ఏడాది మహానాడును స్త్రీ శక్తి థీమ్తో నిర్వహిస్తోంది టీడీపీ. మహిళా సంక్షేమం, సాధికారత కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు ఈ వేదికపై చర్చకు రానున్నాయి. పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర అభివృద్ధి, సామాజిక అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై చర్చిస్తారు. మహానాడు సందర్భంగా కృష్ణా తీరం పసుపుమయంగా మారుతోంది. సీతమ్మవారి పాదాల దగ్గర 150 అడుగుల ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు బుద్ధ వెంకన్న. నారా చంద్రబాబు గారి నాయకత్వం.